పాదం. ఆ గురు మార్గం ఏం చేస్తుంది? ఆ ఆనందాన్ని అన్నిటిచ్చే ఆ మార్గాన్ని ఎవడు మనస్సులో పెట్టుకుంటాడో ఆ మార్గాన్ని పెట్టుకున్నటువంటి వాడి మనస్సులో వచ్చే మహామోహము అనే ఈ సంసారం అనేటటువంటి ముసలిని గ్రాసైక కర్మనే తినేస్తుంది. ఎప్పుడు మోహం వస్తే అప్పుడు తింటుంది. ఏమండి, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా వస్తువులు, నా 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 అని ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నాం కదా. నాది ఈ నా అనే భ్రాంతి మొత్తం దేనికి కావాలి? ఈ శరీరానికి అవసరమైంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ జీవుడు బయటికి వెళ్ళంగానే ఈ కర్మతోటి, అంటే ఈ ఇంటెలెక్ట్, అజ్ఞానం అనే ఇంటెలెక్ట్ తోటి సంబంధం ఉండి వాళ్ళు ఇంకో శరీరం ఎత్తితే ఆ శరీరంతో ఉండే దాని రుణం వెనకాల వస్తాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. రుణానుబంధ రూపంగానే కదా మనం వెళ్ళి వెంటబడుతోంది, వాటన్నిటి చుట్టూ తిరుగుతోంది. రుణం పోతే పోయినట్టే కదా. ఇప్పుడు ఈ రుణం అనుభవిస్తోంది ఈ ఉపాధి. ఈ ఉపాధి దేని వల్ల? శరీరం అంటే ఏమిటి? కర్మ. కర్మ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసినటువంటి కర్మ నీ మనస్సు ప్రేరేపించితే నువ్వు చేసినప్పటికీ ఉపాధి ద్వారానే దాన్ని అనుభవించాలి. అవునా? ఉపాధి ఉంటేనే కర్మను అనుభవిస్తాం. ఈ ఉపాధి లేకపోతే ఒక ఉపాధిని కల్పించుకోనైనా కర్మను అనుభవిస్తాం. యాతనా శరీరం ఇచ్చేది అదే. ఆయన మరణించిన తర్వాత ఉపాధి లేకపోతే నీ మనస్సులో నువ్వే పాముగా, నువ్వే పక్షిగా మారిపోతావు. నీ మనస్సులో కలగనేటప్పుడు నిద్రపోతున్నావు. నీ నిద్రపోయినప్పుడు స్వప్నం వస్తుంది. అప్పుడు పక్షిలాగా ఆకాశంలో ఎగురుతూ ఉంటావు. ఎగురుతున్నావా అంటే ఆ ఎగిరి ఆనందించే అనుభవానికి కూడా నీకు ఉపాధి కాదు. ఆ ఉపాధి ఎంత సత్యమో ఈ ఉపాధి అంతే సత్యము. కానీ ఆ ఉపాధి నుంచి మేలుకోగానే అది అసత్యమని కనుక్కుంటున్నావు. ఈ ఉపాధి నుంచి నిద్రపోగానే ఇది అసత్యమని తెలుసుకుంటున్నావు. అజ్ఞానముతో ఏదో ఒక భూమికలోనే అజ్ఞానాన్ని అనుభవిస్తున్నావు. మెలకువతోటి ఉన్నప్పుడు ఈ శరీరంతో అనుభవించేది, కలలో ఉన్నప్పుడు ఎగురుతున్నప్పుడు ఆ ఉపాధి అనుభవిస్తున్నది ఎంత సత్యమో ఇప్పుడు అనుభవించేది కూడా అంతే సత్యము. ఈ రెండు స్థితుల్లో నేను అనే వస్తువు వేరేదో ఉంది. ఈ రెండూ లేకుండా అజ్ఞానముతో ఉండే గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక నేను ఉంది. మెలకువతో ఉన్నప్పుడు ఆనందంగా ఇంద్రియాలు లేకుంటే సుఖంగా ఉన్నాను అంటున్నావా లేదా? ఆ నేను నువ్వు. ఈ మిగతాదంతా అజ్ఞానమే. మెలకువతో ఉండి జాగ్రత్తతో ఈ ప్రపంచాన్నంతా చూస్తే వాడిని విశ్వడు అన్నారు. కలలో ఉండి నీకు నువ్వు శరీరాన్ని కలిగించుకొని నువ్వు అనుభవిస్తున్నావు. అందులో నువ్వుంటావు, నీ మిత్రుడు ఉంటాడు. నీ కలలో నీ మిత్రుడు వచ్చాడు. ఆ మిత్రుడు నువ్వు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే. నువ్వే నీ మిత్రుడిగా మారావు. నీ మిత్రుడి మాటలు నువ్వే చెప్తున్నావు, నీ మాటలు నువ్వే చెప్తున్నావు. రెండు నువ్వే అనుభవిస్తున్నావు. రెండు నువ్వే, నువ్వు కాకుండా వేరేది లేదు. కళ్ళు మెలకువలో కూడా అదే. నీ ముందు మాట్లాడేవాడు, వినేవాడు, చెప్తున్నవాడు, శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ఇది ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఈ ముందు ఉన్నది, లోపల ఉన్నది అంతా వినాలి. వింటే ఏమైంది? నీకు దానికి అభేద స్థితి వస్తుంది. కలలో నువ్వు చూసిన మంచము, నువ్వు పడుకున్న మంచము, నీ ముందున్న మనిషి, ఆ కనిపించే వస్తుజాలం అంతా నువ్వు ఎలాగో మెలకువలో కూడా ఈ అంతా నువ్వు అలాగే. అక్కడ వేరు వేరని నువ్వు అనుకుంటున్నట్టుగానే ఇక్కడ వేరు వేరని నువ్వు అనుకుంటున్నావు. ఈ రెండూ పనిచేయనప్పుడు ఆ రెండో వాడు ఎవడు? కలలో ఉన్నవాడు తైజస్సుడు. అంటే వాడే ఒక తేజస్సుని సృష్టించుకుంటున్నాడు. ఈ విశ్వం అంతా నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు మెలకువతోటున్నవాడు. వాడి తేజస్సుతోటే వాడు కనిపించుకొని ఎలా అయితే సాలేడు పురుగు అది పెట్టుకున్నటువంటి కూట్లోనే అది ఉండి మళ్ళీ దాంట్లో తీసుకుంటుందో నీలో నుంచే సృష్టిని చేసుకొని నీలోకి ఆ సృష్టిని తీసుకుంటుంది, అనుభవిస్తున్నావు. అలాగే ఈ సృష్టిని మొత్తాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇది రెండో దశ. ఇక మూడోది, నేను నాది అనేది రెండూ లేదు.
అజ్ఞానం ఒకటే ఉంది. ఈ మూడో స్థితిని ప్రాజ్ఞుడు అంటే ఒకే రూపాయి బిళ్ళకి, అంటే పూర్వం రూపాయికి 3 టంకణాలు ఇచ్చేవాళ్ళండి. ఇప్పటికీ బెంగాల్లో టంకణాలు టకా అని అంటారు. మీరు బంగ్లాదేశ్ వెళ్తే ఆ రూపాయిని టకా టంకణాలు అనే పిలుస్తారు. 1 రూపాయి ఇస్తే 3 టంకణాలు ఇచ్చేవాడు. 3 టంకణాలు కలిస్తే 1 రూపాయి. అలాగే సత్వ రజస్ తమో గుణాత్మకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా ఒకటే అయినటువంటి బ్రహ్మము 3గా అవస్థలు నీకు కల్పించి నిన్ను అజ్ఞానంలో పెడుతుంది. ఈ మూడిటికి మూలమైనటువంటి వస్తువైన నువ్వు ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ 3 ఒకటే అయిపోతాయి. ఇప్పుడు అనుభవించేవాడు ఇలా ఇన్ని వస్తువులు లేవు, ఉన్నది ఒక్కటే. ఈ ఒక్కటే అనే జ్ఞానం నీకు ఎప్పటిదాకా కలగదో, ఈ ఒక్కటే అనే జ్ఞానము నీ చిత్తమునందు పరిపూర్ణంగా ఎప్పటిదాకా రాదో అప్పటిదాకా కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవా దానం జ్ఞాన విహీన సర్వమనేన ముక్తిం నభజతి జన్మశకేన. నువ్వు గంగలో స్నానం చేయొచ్చు. కురుతే గంగాసాగర గమనం, గంగలోకి వెళ్ళి స్నానం చేయి. నీ శరీరములో ఉన్నటువంటి తెలివి, ప్రతి అణువణువులో ఉన్న తెలివి, ఆ గంగలో ఉన్న తెలివి ఐక్యం అవుతాయి, రోగాలు పోతాయి.